కాపరి గురించి మనం చూద్దాం. అంటే ఈ కాపరిగా తోడుగా ఉన్నప్పుడు కూడా 23వ కీర్తనలో ఒకసారి రండి, మనకు తెలిసిన వాటిని. ఈ కాపరి చూద్దాం, చూడండి 4వ వచనం ఒకసారి చూస్తారా? ఒక గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తాను. నేను ట్రాన్స్లేషన్ ఏం చూశానంటే, గాఢాంధకారం అంటే మరణకరమైన చీకటి జీవితం. అంటే గొర్రెకు గాఢాంధకారపు లోయ వస్తుంది, మరణకరమైన లోయ వస్తుంది, కన్నీళ్ళనే లోయ ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు కష్టాలనే మార్గంలోకి తీసుకెళ్తాడు. కాపరిగా ఆయన ఉన్నప్పుడు కూడా, గొర్రెలకు ఆయన మంచి కాపరిగా ఉంటూ కూడా ఎక్కడ తీసుకెళ్తాడంట? గాఢాంధకారం అంటే చీకటి, కన్నీళ్ళు, దుఃఖం, ఏడుపు, బాధ, సమస్యలు, ఆ గాఢాంధకారంలోకి దేవుడు తన పిల్లలను కొన్నిసార్లు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్తారా? అంటే కాపరిగా ఉన్న ఆయన కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇప్పుడు 23వ కీర్తనలో మనం చూస్తే ఏంటంటే, గాఢాంధకారపు లోయలు ఆయన నన్ను సంచరించినను ఏ అపాయమునకు